ధ్రువ్ రాఠీని జస్ట్ ఒక మోస్ట్ పాపులర్ యూట్యూబర్గా మాత్రమే పరిగణించలేం. అతడు భారతదేశం మీద ఈర్ష్యతో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే చైనా, పాకిస్తాన్, యుఎస్ వంటి దేశాల కుట్రలకు ప్రతిరూపం అని అంటూ ఉంటారు పరిశీలకులు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే ద ప్రింట్ వంటి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇతని వీడియోకి తగిన కంటెంట్ను అందిస్తూ ఉంటాయి. ఇతడు భారతీయ సనాతన ధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాడు. అందులో భాగంగా బీజేపీని కూడా వ్యతిరేకిస్తాడు. కాకపోతే అప్పుడప్పుడు నంగనాచి కబుర్లు చెబుతూ ఉంటాడు. నాకు భగవద్గీత తెలుసు, అందులోని కర్మ సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను, నేను హిందూవాదినే అంటూ కలరింగ్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అదంతా వట్టి నటన అని సనాతన ధర్మవాదులకు పూర్తి స్థాయిలో తెలుసు. అదేవిధంగా జాతికి తీవ్రమైన ద్రోహం చేసి తాము దేశభక్తులం అని చెప్పుకున్న వాళ్ళని ఇతడు సపోర్ట్ చేస్తూ వెనకేసుకు వస్తూ నిజమైన దేశభక్తులను మాత్రం అవమానిస్తూ వీడియోలు చేసేవాడు. అయితే ఇతడి దుర్బుద్ధి అందరూ గ్రహించడంతో ఇతడు వెంటనే ప్లేట్ ఫిరాయించి తాను భగత్ సింగ్ వంటి వాళ్లకు ఫేవరెట్నని చెప్పుకుంటూ వీడియోలు చేశాడు. ఇక అసలు విషయానికి వస్తే జనరల్ ఎలక్షన్స్కు కొద్ది నెలల ముందు నుండి విదేశీ శక్తులు అలాగే స్వదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలు మోడీ గారికి బీజేపీకి వ్యతిరేకంగా ఇతడితో చేతులు కలిపి ఇతడి వీడియోలకు తగిన కంటెంట్ను అందించి మోడీకి వ్యతిరేకంగా వీడియోల ద్వారా విషం చెమ్మడం ప్రారంభించారు. ఇంకేం, మోడీ వ్యతిరేక శక్తులందరూ కూడా ఇతని వీడియోలను వేలం వెర్రిగా వెర్రెక్కినట్టు చూస్తూ వచ్చారు. అది ఎంతవరకు దారితీసిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ గవర్నమెంట్ ఈ జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోతుందనే ఖచ్చితమైన అభిప్రాయం కలిగించింది. కానీ విదేశీ శక్తులు, స్వదేశంలోని యాంటీ బీజేపీ పార్టీలు ధ్రువ్ రాఠీల కుట్రలు ఫలించలేదు. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీకి మ్యాజిక్ మార్కు రాకుండా కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ మిత్రపక్షాల సహకారం తీసుకుని తన బలం 294కి పెంచుకోగలిగింది బీజేపీ. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుండి, మరి ముఖ్యంగా ఇండీ కూటమి నుండి మరికొంతమంది ఎంపీలు బీజేపీలో చేరే అవకాశం స్పష్టంగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ ప్రకారంగా చూస్తే మోడీ గద్దెనెక్కిన ప్రస్తుత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్థిరమైన ప్రభుత్వమే అనే అభిప్రాయం కలుగుతోంది. సో ధ్రువ్ రాఠీ వంటి దేశద్రోహి, విదేశీ శక్తులు, స్వదేశీ కుట్రదారుల కుయుక్తులు భగ్నం అయ్యాయన్నమాట. ఇది ఖచ్చితంగా మోడీ ధ్రువ్ రాఠీకి ఇచ్చిన స్లిప్పర్ షాట్.